జనసముద్రమైన పాలవల్లి పద్మనాభరెడ్డి కర్మక్రతువుల కార్యక్రమంలో పద్మనాభరెడ్డి మనసున్న సున్నితమైన మంచివాడని జోరు వర్షం కురుస్తున్నా లెక్క చేయక తన అభిమానాన్ని చాటుకొని అధిక సంఖ్యలో పాలవల్లి అభిమానులు రావడం అతని మంచితనానికి నిదర్శనం. మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలవల్లి పద్మనాభరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బుధవారం కావలిలోని వారి స్వగృహానికి వెళ్లి వారి ఉత్తరక్రియలు పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి పద్మనాభరెడ్డి ఇద్దరు కుమార్తెలకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి వాళ్ళు వైసీపీ రాష్ట్ర పిఐసి సభ్యులు నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయనతో పాటు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ఆఫ్రో మాజీ చైర్మన్ కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, వైసీపీ సీనియర్ నాయకులు కలువబ్బాల శంకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టమైన రోజు. ముఖ్యంగా పద్మనాభరెడ్డి మాతో చాలా సన్నిహితంగా కలిగేవాళ్ళం. సడన్గా మా నుంచి పెరిగిపోవడం మాకందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ అల్లూరులో కూడా చాలా మందికి సుపరిచితులు. వారంతా కూడా ఆ రోజు రాత్రి 9 గంటల దాకా మనలో ఉన్నాడు. 9:20కి ఇది జరగడం చాలా దురదృష్టకరమైన వార్త. మేము ఆయనకి ఆత్మశాంతి ఈరోజు పద్మనాభరెడ్డి గారి అంతకరణం రావడం అంటే బాధాకరంతో రావడం తప్ప కావల్లో ఏ పనున్నా కూడా పద్మనాభరెడ్డి గారు గోపాలన్నతో పనున్న గోపాలన్న అందుబాటులో లేకపోయినా పద్మనాభరెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ సమస్యకైనా నేనున్నానని చెప్పి అందుకుంటేవాడు. అటువంటి మంచి మిత్రుడు లేకపోవడం చాలా దురదృష్టకరం. పద్మనాభరెడ్డి ఒక సమస్య కాదు, ఏ సమస్యలో అయినా కూడా గోపాలన్నకి చెప్తే మా అబ్బాయి మ్యారేజ్ అంటే అన్న కాంట్రాక్ట్ పెట్టేసుకోవాలి పద్మనాభాన్ని చేపిస్తాను మాత్రం ఇచ్చేస్తానని అంటే ప్రతి కార్యక్రమానికి కూడా పద్మనాభరెడ్డి ఎంతో చేదోడుగా వాదోడుగా ఉంటూ నమ్ముతూ ఎప్పుడు కష్టాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టకుండా సంతోషంగానే నవ్వి ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించుకున్న వ్యక్తి లేడని లోటు ఎవరు తీర్చలేరు. ఇది మాకందరికన్నా కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి లోటు ఎవరు తీర్చలేరు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు వాళ్ళ బిడ్డలకు మనోధైర్యం కల్పించి వాళ్ళకి మంచి ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఆయన మన పద్మనాభరెడ్డి అంటే ప్రత్యేకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబంలో మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళం. మా కుటుంబంలో ఒక పిల్లలు లాంటి వ్యక్తి. ఈరోజు అతను లేని కొత్త మీకు అందరికీ చెప్పుకోలేము, ఎనలేనిది. ఎలా అంటే ఒక విషయంలో ఏదైనా ఆరోగ్యపరంగా పెద్ద ఆయన మన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండి ఒక మాట చెప్పిన 2-3 నిమిషాల్లో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతను మంచి చెడ్డలు కనుక్కొని అతన్ని ఎక్కడికి చేర్చాలో అతను తీసుకున్న నిర్ణయం ఏదైనా తప్పైతే ఆ నిర్ణయం తప్పు, నువ్వు ఈ నిర్ణయం తీసుకోమని చెప్పి ఫ్యామిలీని నడిపించిన వ్యక్తి మా కేవీఆర్ సైన్యాన్ని ఒక విధంగా సారీ చేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మాకు ఈ పద్మనాభరెడ్డి జరిగినటువంటి రోజునైతే మేము 6:20 నుంచి 8:50 దాకా కూడా అందరం కలిసిమెలిసి పెద్ద నేను, కృష్ణరాజు గారు, గోపాల్ రెడ్డి గారు, ఇంకా మా సోదరులు మరియు తెల్లగుంట సభ్యులు కొందరు అందరం కలిసి మాట్లాడుకొని ఎందుకు ఆ రోజు తొందరగా ఇంటికి పోండి అని అనుకొని వచ్చాం. మేము 10 నిమిషాలు ముందుకు వెళ్ళాము, వాళ్ళు 10 నిమిషాలు వెనక్కి వచ్చారు. మాకన్నా ముందు
వాళ్ళు రావటం, అక్కడ కాలు పెట్టడం అనుకోకుండా జరిగినటువంటి బాధ తీర్చలేనిది. మా కుటుంబంలో ఈ కొరత ఎప్పటికీ తీరదు. కాకపోతే ఒకనొక రోజు గొప్ప వ్యక్తి గురించి ఒక మాట చెప్పాలి. ఒక ఫ్యామిలీ గొడవ జరుగుతుంటే అన్న పలానా దగ్గర కొంచెం ఫ్యామిలీ గొడవ జరుగుతుంది, వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకోవాలంట భార్యాభర్తల విషయంలో అంటే వేరు భార్యాభర్తలు విడిపోయేదానికి పెద్ద మనుషులు ఎందుకు వేరు, వాళ్ళే విడిపోతారు. ఎవరు కలిసేదానికి వెళ్ళి మనం పోయి 2 రోజులైనా ఉండి చేద్దాం అన్నటువంటి గొప్ప వ్యక్తి పద్మనాభరెడ్డి గారు. మాకందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇది ఇప్పుడే మేమందరం అలవర్చుకోవడానికి, ఆయన లేని కొరతని అలవర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక అందరు కూడా వచ్చిన వాళ్ళు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వచ్చిన వాళ్ళు ఎవరైనా వెనకాలంగా భోజనాలంతా చేసి పద్మనాభరెడ్డి అకాల మరణానికి నేను తీవ్రంగా సంతాపం తెలియజేసుకుంటూ మన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము. బాలవెల్లి పద్మనాభరెడ్డి తన కుటుంబానికి తీరని లోటు, సమాజానికి కూడా అతని అకాల మరణం చాలా తీవ్రమైన లోటు. రాజకీయాల్లో, సమాజంలో ఎనలేని సేవలు అందించి ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్న వ్యక్తి మరి ఈరోజు రాజకీయాల్లో మరి ఆయన అర్థాంతంగా అందించడం చాలా బాధాకరం. కాబట్టి నియోజకవర్గంలో అందరికీ పరిచితులు, ఎవరు పిలిచినా ప్రజేవాడు, ఎవరికైనా ఏదైనా ఉంటే సహాయ సహకారాలు అందించే వ్యక్తి. అలాంటి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నేను ముందు అంటే
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరే